వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జనసేన పార్టీ ముఖ్య నేత గాదె వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు 3 ఏళ్ల ముందే చాలా హాట్గా ఉన్నాయి. చాలా విమర్శలు, ప్రతి విమర్శలు చాలా వేడి కనిపిస్తుంది రాజకీయాల్లో. పరిపాలనకు సంబంధించిన వేడి కంటే పొలిటికల్ విమర్శల వేడి కనపడుతోంది. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అఫీషియల్గా ప్రకటించేశారు. ఇంకా ఆయన తేల్చేసుకున్నారు, అమరావతి కాదు మా విధానం మావిగన్ అని. దీనిపై జనసేన పార్టీ వర్షన్ ఏంటి? జనసేన పార్టీ ఎలా చూస్తుంది కమెంట్ని? గారు, ముందుగా మీకు నమస్కారం, అలానే వ్యూవర్స్ కూడా నమస్కారం సార్. అంటే ఆ స్టాండ్ మీద ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఫస్ట్ అది క్వశ్చన్ మార్క్ కదా. ఓకే, ఆ రోజు అనేసాడు. నెక్స్ట్ డే అనుకుంటా, ఐ థింక్ సజ్జల రెడ్డి గారు వచ్చేసి దానికి ఏదో కొంత వివరణ ఇచ్చుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టాండ్ మీద ఉంటారా? అది ఉంటారు అంటే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ 2014లో ఒప్పుకున్నాడు అమరావతి రాజధానికి. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి 2019 గెలిచిన తర్వాత ఏమను 3 రాజధానులు అన్నాడు. తర్వాత మళ్ళా వాడిపోయిన తర్వాత ఏమన్నాడు, నన్ను అనవసరంగా వీళ్ళు ఇది చేశారు, నా మీద లేనిపోయిన సృష్టించారు, మేము అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం కాదు, అమరావతి అని చెప్పేసి అప్పుడు అన్నాడు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు వచ్చేసరికి ఏమను మళ్ళీ మావిగానే అన్నాడు. గుంటూరు విజయవాడ 500 ఎకరాలు తీసుకుంటే సరిపోద్ది అన్నట్టున్నారు మధ్యలో ఒకసారి. మధ్యలో అన్నాడు. ఇప్పుడు మొన్న మళ్ళా కూర్చుని ఏమన్నాడు, అసలు విజయవాడ సాయి కృష్ణ అది పలకరించడం కాదు, అదే క్రాంతి కుమార్ పలకరించడానికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు, ఇక్కడే విజయవాడలో కూర్చున్నాం కాబట్టి ఇదే రాజధాని, మనకి ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉన్నాయి, ఇక్కడే డీజీపీ ఆఫీస్ ఉంది, ఇదే రాజధాని అన్నాడు. సో అంటే అసలు ఏది జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి ఏం చెప్పదలుచుకుంటున్నాడు? ఆయన ఒకటి మాత్రం స్పష్టం ఏంటంటే అమరావతి రాజధాని అనేది ఆయనకి ఇష్టం లేదు. అది క్లారిటీ ఉంది. దాని మీద అందరికి జనం క్లారిటీ ఉంది, ఆయన క్లారిటీ ఉంది. కాకపోతే ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మన ఇష్టం కాదు కాబట్టి ఏం చేయాలి ఏం చేద్దామన్న దాని మీద కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఈ మావిగన్ అనే వ్యక్తి ఆయన సమాధానం చెప్పాలి కదా ఫస్ట్. ఎందుకంటే 3 రాజధానులు అన్నాడు. కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు, వైజాగ్ వచ్చేసాను పరిపాలనా రాజధాని అన్నాడు, చెప్పారు కదా అడ్మినిస్ట్రేషన్ రాజధాని అని చెప్పిన వ్యక్తి. మరి ఇవాళ సమాధానం చెప్పాలి కదా. మళ్ళీ రేపు ఎలక్షన్కి వెళ్ళేది. ఇప్పుడు ఇది ఊరికనే నేను అనుకోవడం ఏంటంటే అది ఊరికనే ఏదో మాట్లాడాలి కాబట్టి ఒక అహంలో నుంచి వచ్చిన మాట అనిపించింది నాకు. ఎలక్షన్ మాకు ఓటేస్తారు, మావిగన్ అంటే మాకు ఓటేస్తారు, అమరావతి అంటే వాళ్ళకి ఓటేస్తారు, డైరెక్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా చెప్పేశారు ఆయన. బహుశా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకా 3 సంవత్సరాలకి ఎన్ని రకాల మారుతాయో మరి. ఈ లోపు మళ్ళా వచ్చేయమంటాడు. ఈ మధ్యన సజ్జల రామకృష్ణ ఇంకోటి కూడా అన్నాం, మేము అసలు అక్కడ దొనకొండ దగ్గర రాజధాని పెడదాం అనుకున్నాము, అక్కడ ప్రభుత్వం చాలా ఉంది, అటు నుంచి ఇటు వచ్చామని. అంటే అసలు వీళ్ళకి నిర్దిష్టమైనటువంటి ఆలోచన రిగార్డింగ్ రాజధాని లేదు ఈ రోజు కూడా. అంటే హౌ దే ఆర్, నేను అంటే ఒక రాజకీయ పార్టీ, గతంలో పరిపాలించినటువంటి పార్టీ, ఇప్పుడు ఖచ్చితంగా క్యాపిటల్ సిటీ అనేది అవసరం కదా. డెఫినెట్ గా అవసరం. 15 ఏళ్ల తర్వాత కూడా ఇంకా రాజధాని గురించి సింపుల్ గా ఏమంటాడు, రాజధానితో పని ఏముంది, రాజధాని అనేది రాజ్యాంగంలో ఉందా, ఎక్కడ కూర్చుంటే అక్కడే అని అంత సింపుల్ గా కొట్టిపడేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజధాని గురించి ఏంటి ఆయన స్టాండ్? సో ఇప్పుడు మావిగన్ అనే స్టాండ్ కూడా స్టేబుల్ గా ఉంటుందనే నమ్మకం మీకు లేదు, పార్టీలుగా లేదు, జనాలు కూడా నమ్మట్లేదు దాన్ని. ఎట్లా ఉంటుంది నరసింహరావు గారు? నేను అనేది మావిగన్, వాట్ ఈస్ మావిగన్? మచిలీపట్నం అంటాడు, విజయవాడ అంటాడు, గుంటూరు అంటాడు. ఆల్రెడీ గుంటూరే కదా వాళ్ళ రాజధాని. అమరావతి అంటే ఎక్కడ ఉంది? గుంటూరే కదా, పార్ట్ ఆఫ్ గుంటూరే కదా. అటు పక్కన పార్ట్ ఆఫ్ విజయవాడ ఉంది, కొంత సిఆర్డీల భాగం అక్కడ వరకు కలుస్తుంది. ఇప్పుడు ఉన్నదే కదా, తీసుకొచ్చి హైవే పక్కన బారిని అంటాడు. హైవే పక్కన హౌ ఇట్ ఇస్ పాసిబుల్? నేను నాకు తెలియక అడుగుతాను సార్. మీకేమనిపిస్తుంది? రాజధాని ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశానికి సంబంధించి, ప్రధానంగా అమరావతి అంశానికి సంబంధించి వ్యతిరేకంగా ఉండడానికి, వ్యతిరేకత పెంచుకోవడానికి రీజన్ మీకేం కనిపిస్తోంది? బేసిక్ గా ఆయనకి ఇక్కడ రాజధాని ఉండటం అనేది ఇష్టం లేదు ఆయనకి. ఎందుకు? ఆయన మొదటి నుంచి చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట మనం ఆయన ఒప్పుకున్నదే కదా. అదంతా కూడా ఈయన ఆరోపించిన విధంగా కమ్మవారు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెట్టారు, వాళ్ళు ఎక్కువ కొన్నారు అనేది ఒక అపోహ ఆయనలో ఉండిపోయింది. బట్ వాస్తవంగా ఆ ఏరియాలో అన్ని కులాలు ఉన్నారు. అందరికంటే తక్కువ ఉన్నటువంటి కులం కమ్మ కులం అక్కడ. బట్ ఈయన ఏంటంటే ఎక్కువ కొనేసారు ల్యాండ్స్ అన్ని. ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ల్యాండ్స్ కొన్నారు. ఆ కొన్న వాళ్ళంతా కూడా వాళ్ళేను. సో ఇవాళ నేను గాని మా సంబంధించిన వాళ్ళు కానీ కొనుక్కుంటాక అక్కడ లేవు. నేను అనుకుంటే అది ఒకటే నాకు తెలిసినంత వరకు రీజన్. కొనుక్కోవడానికి మేము కొనుక్కుందాం అంటే ఇప్పుడు లేవు. ఓ పర్టికులర్ కమ్యూనిటీ వల్లే అక్కడ భూములు కొనుగోలు చేశారనేది ఆయన ఇల్యూజనా, లేకపోతే వాస్తవం ఏమైనా ఉందా?
దాంట్లో నాకు తెలిసినంత వరకు కొంత ఇల్యూజన్ కొంత వస్తుంది. ఇప్పుడు ఏదైనా కానీ వస్తున్నప్పుడు ఎవరో ఒకరు కొనుక్కుంటారు కదా. అంతే కొనుక్కోవడానికి క్యాస్ట్ ఏముంటుంది, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే అవతల మనకేమంతా ఎవరు డబ్బులు ఎవరు ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు సురేష్ గారు. డబ్బులు ఉన్నారు కదా కొనాలంటే. డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు జనరల్ గా డబ్బులు ఉన్న వాళ్ళు పెంచుకునే మార్గంలో అన్ని రకరకాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ చేస్తారు, ఇంకోటి చేస్తారు, రకరకాలు చేస్తుంటారు. అది చేసిన దాంట్లో ఉండొచ్చాము. మేబీ అది 100% వాస్తవం చెప్పలేము. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు ఆ రోజున ఒప్పుకున్నావు కదా, 30,000 ఎకరాలు సరిపోతుంది, ఇంకొంచెం తీసుకోండి అని చెప్పిన మాట నువ్వే కదా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుల హోదాలో. 30,000 ఎకరాలు కనీసం ఉండాలని చెప్పారు ఆయన. అరే ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడివి, ఒక నాయకుడివి, ఒక మాట అనేది ఒక స్టాండర్డ్ లేకుండా మాట్లాడితే ఎట్లా? ఓకే ఓకే. సో ఇవాళ ప్రజలందరూ అదే గమనిస్తున్నారు. ఓకే సార్, అమరావతి ప్రాంతంలో పెడుతున్న ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. అమరావతి ప్రాంతంలో ఇప్పుడు పెడుతున్న ఖర్చులో అవినీతి జరుగుతోంది. ఒక క్యాంపెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాంతోపాటు 50,000 ఎకరాలు ఉంది ఇప్పుడు అసైన్ భూములతో కలిపి. ఇది కాకుండా ఇంకా భూసేకరణ చేయాలనుకుంటున్నారు. మౌలిక సదుపాయాల కోసమే ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే 1,00,00,000 కోట్లు 2 లక్షల కోట్లు దాదాపు ఖర్చు పెట్టాలి. ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు అనే ఒక నెరేషన్ తీసుకొస్తున్నారు. దానికి ఏమంటారు మీరు? లేదా ఉందా అనేది ఎవరు ప్రజెంట్ గవర్నమెంట్ రన్ చేస్తుంటే వాళ్ళు కదా చూసుకోవాల్సింది. అంతేగా. ఇప్పుడు గతంలో మీరున్నప్పుడు 5 సంవత్సరాలు సరే ఉందనో లేదనో ఏమి చేశానో కానీ దాని గురించి ఊసెత్తలేదు. పైపెచ్చు దాన్ని నాశనం చేశారు, అడవిలాగా పెంచారు. మీ ఇష్టం వచ్చిన కామెంట్లు చేశారు, ఆ కామెంట్లు పరంగానే దాన్ని ఉంచారు. అల్టిమేట్ గా మళ్ళా ఎవరైతే అక్కడ బిల్డింగ్స్ కట్టారో, ఏదైనా సెక్రటేరియట్ ఆర్ అసెంబ్లీ కానీ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూర్చున్నా పరిపాలన చేస్తారు. 5 సంవత్సరాలు అదే అసెంబ్లీ అదే సెక్రటేరియట్ కదా, అదే అసెంబ్లీ అదే సెక్రటరీ అక్కడే కూర్చొని పరిపాలన చేస్తారు తప్పితే అక్కడి నుంచి అక్కడ పోలేదు కదా. సో ఒక ఆలోచన విధానం లేనటువంటి వ్యక్తిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రజలు అనుకునే పరిస్థితి కల్పించాడు ఆయనే. ఇవాళ వచ్చేసి మళ్ళా ఏదో చెప్తాడు. అక్కడ ఒకటండి, కొత్తగా రాజధాని కడుతున్నప్పుడు ₹1 ఎక్కువ అయితే కావచ్చేమో అక్కడ ఉన్నటువంటి భూమి యొక్క పరిస్థితిని బట్టి. ఇప్పుడు రాక్ భూమిలో ఒక రకంగా ఉంటది, ఒండ్రు మట్టిలో ఒక రకంగా ఉంటది, ఇసుక మట్టిలో ఒక రకంగా ఉంటది, కన్స్ట్రక్షన్ డిఫరెంట్ గా ఉంటది. అరే అదేంటంటే మీరు కొండ మీద కట్టావు, రిషికొండ మీద తీసుకెళ్లి ఒక ప్యాలెస్ కట్టావు, దేనికోసం కట్టావు మీకే తెలియాలి. దానికి ఎంత పెట్టారండి? ఎస్ఎఫ్టీకి ఎంత పడింది? అది 35,000 40,000 పడింది అని చెప్తున్నారు మరి. దానికి మొత్తం కంప్లీట్ కలుపుకొని 500 కోట్లు 600 కోట్లు అయింది అంటున్నారు కదా. అది దేనికోసం కట్టావు నీకే తెలీదు. అదేనా ప్రజలకు ఉపయోగపడేదా? దేనికి కాదు కదా. వాళ్ళు ఎందుకు పనికి రాకుండా వాళ్ళు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి గవర్నమెంట్ దాన్ని పట్టుకుని కూర్చుని దాని గురించి రకరకాల ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తుంది. సో అలాంటిది ఇవాళ రాజధాని అనేది అవసరం, ఖచ్చితంగా అవసరం కదా. మీకు తెలిసినంత వరకు సరే అవసరమో కాదు తీసి పక్కన పెడితే రాజధాని అనేది ఒక రాష్ట్రానికి అవసరం. ఆ అవసరమైనటువంటి ప్రాంతంలో కడుతున్నప్పుడు ₹1 ఎక్కువ మేబీ కావచ్చేమో. ఇప్పుడు గుంటూరులో కట్టే అపార్ట్మెంట్ కంటే అక్కడ కావచ్చేమో, ఎందుకంటే అలాంటి సిస్టమ్ అక్కడ కావాలి కదా. అదేదో 10 సాయిల్ ని బేస్ చేసుకుని అక్కడ రాక్ సాల్ట్ రాక్ లేదు కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుండొచ్చు. కానీ ఎక్కువ ఖర్చు అక్కడ ఉన్న జియోలాజికల్ గ్రౌండ్ ని బేస్ చేసుకుని కాకుండా కొంతమంది కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం ఖర్చు ఎక్కువ చేస్తున్నారు లాంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. అది బయట పెట్టండి సార్, మేము కూడా పోరాడుతాం దానికోసం. ఏదో జనసేన పార్టీగా మేము చెప్తున్నాం, నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు మాట్లాడేది దాని మీద రాండి, దాని మీద పోరాటం చేద్దాం రండి. మీరు అది మాట్లాడండి. ఒకవేళ అక్కడ అవినీతి జరుగుతుంటే దాని గురించి మాట్లాడండి. అంతేగాని ఇది వాళ్ళకి సంబంధించింది వీళ్ళకి సంబంధించింది ఇక్కడ పనికి రాదు అని ఎట్లా అంటావు? పనికి వస్తుందా లేదనేది ఆల్రెడీ డిసైడెడ్. మీ వల్ల అది ఇవాళ చట్టబద్ధత కూడా అయింది దానికి. గతంలో ఏ రాజధాని లేదు అన్నారు, ఇవాళ క్లియర్ గా ఇచ్చింది కదా. పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత వచ్చింది కదా దానికి. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అనేది వచ్చింది కదా. దాన్ని ఎవరు మార్చలేని పరిస్థితి కదా. కానీ దాన్ని కూడా మళ్ళీ మారుస్తానని ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు దాని గురించి? అందుకని నేను ఏమన్నదంటే అక్కడ మీరు అన్నట్టుగా కనుక ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసమో లేదంటే వాళ్ళు దోసుకోవడం కోసమో అవినీతి జరుగుతుంటే ఎస్ రాండి మీరు, అది నిజమైతే మేము పోరాటం చేస్తాం మీకంటే ముందు. కానీ వద్దని ఎట్లా అంటావు? కట్టాల్సిందే, కట్టి తీరాల్సిందే. ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు పొలంలో ఒక రోడ్డు అయినప్పుడు మామూలు రోడ్డుకి పొలంలో రోడ్డు వేసినప్పుడు ₹1 ఎక్స్ట్రా ఉంటుంది కదా గారు, లేకపోతే ఆ మాత్రం వీళ్ళకి ఆలోచన విధానం లేదా? అందరు మేధావులు చెప్తారు కదా మళ్ళా. సార్ ఇప్పుడు అక్కడ భూసేకరణకు సంబంధించి జరుగుతున్న చర్చ పైన కూడా అదనపు భూసేకరణ అవసరం ఏంటి, ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు అవసరం ఏంటి లాంటి మాట నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొంతమంది కూటమిని సమర్థిస్తున్న వాళ్ళు, న్యూట్రల్స్ గా చెప్తున్న వాళ్ళు, కొంతమంది మేధావులు లాంటి వాళ్ళు కూడా తప్పుపడుతున్నారు. ఇంకా భూసేకరణ ఎందుకు అవసరం ఉంది అక్కడ? ఆ మాటకు వస్తే నేను విన్నది, పత్రికల్లో వచ్చింది,
పవన్ కళ్యాణ్ గారు కూడా అదనపు భూసేకరణ అవసరం ఏంటి అని కేబినెట్ సమావేశాల్లో మాట్లాడారు లాంటి వార్తలు కూడా విన్నాం. సో అదనపు భూసేకరణ జరుగుతున్న తీరు ఎలా ఉంది? అదనపు భూసేకరణ అవసరమని జనసేన పార్టీ నిజంగానే అనుకుంటుందా? అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన లేదంటే వాళ్ళు పెట్టుకున్న ప్లాన్ ప్రకారము అక్కడ ఏదో ఎయిర్పోర్ట్ కూడా కడదామని ఒక ఆలోచన చేస్తున్నారు భవిష్యత్తులో. చేస్తున్నప్పుడు ఇప్పుడు భూసేకరణకి వెళ్ళారు. అక్కడ ఇష్టపడితేనే కదా, ఆ గ్రామానికి సంబంధించిన రైతులు ఇష్టపడితేనే తీసుకుంటున్నారు, బలవంతంగా ఎక్కడ లేదు కదా. ఈ రోజు అక్కడ ఉండవల్లిలో గొడవ జరిగినట్టుంది సార్. కొంతమంది రైతుల దగ్గర నుంచి భూమి ఉండవల్లిది ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనండి. ఉండవల్లిది ఆల్రెడీ సిఆర్డీఏ రోడ్ లో ఉంది, అది ఇంటర్నేషనల్ గా ఆపారు, అది తీసుకోవాల్సింది. అది భూ సేకరణ కింద తీసుకుంటున్నారు కూడా. అవును, ఇంతకుముందు పూలింగ్ మనకి ఇష్టమైనది ఇచ్చింది, అది వేరు. ఇక్కడ వీళ్ళు ఆపి ఇంటర్నేషనల్ కావాలని ఆపారు కాబట్టి వాళ్ళు తప్పదు, అక్కడ తీసుకోవాల్సిందే. ఓకే, కొన్ని ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చినప్పుడు అవసరమైనప్పుడు తప్పదు కదా. ఇప్పుడు జస్ట్ లైక్ అక్కడ కూడా ఉన్నటువంటి రోడ్డు ఆగిపోయింది, అసంపూర్తి కదా, కావాలి, తీసుకోవాల్సిందే. దాన్ని కాదంటే కుదరదు, దాన్ని బలవంతంగా అయినా భూసేకరణ చేయాల్సిందే కొన్ని చోట్ల. చేయాల్సిందే భూసేకరణ. అది పక్కన నాటికి ఎంతలేదు కదా. అటు పక్కన పెనుమాక ఉంది, ఆ పెనుమాకలో వాళ్ళు ఏమన్నారు, దాని జోలికి ఏం పోవట్లేదు. కొంతమంది ఆ రోజు మీటింగ్ జరిగిన తర్వాత వచ్చి కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళే తీసుకున్నారు, ఇవ్వడం వల్ల జోలికి పోరు. కానీ ఇదే స్ట్రీట్ యాక్సెస్ రోడ్ లో ఉంది, ఆ రోడ్డు తీసుకోవాల్సిందే, తీసుకొని తీరుతుంది గవర్నమెంట్. మన డాక్యుమెంట్ లోనే రాస్తాం కదా, గవర్నమెంట్ అవసరం తీసుకోవచ్చు అనేది. గవర్నమెంట్ చేయాలనుకుంటే ఎవరి దగ్గర నుంచి అయినా భూమి బలవంతంగా తీసుకుని రైట్ గవర్నమెంట్ ఉంటుంది కదా. దాని ప్రకారం కంపెన్సేషన్ ఎంత ఉంటే కంపెన్సేషన్ కడతారు, అది చట్టమే కదా అది. సో వీళ్ళు ఏంటంటే ఇంకా అక్కడ ఏదో క్రియేట్ చేస్తే, వీళ్ళు ఇంకా ఏం లేదండి, నాకు అనిపిస్తుంది ఏంటంటే అక్కడ ఏదో ఒక యాగి చేస్తే ఎవరన్నా పెట్టుబడి పెట్టేవాళ్ళు కొంతమంది ఆగుతారేమో. నేను వస్తే మళ్ళీ ఇప్పుడు ఒక్కటే నరసరావు గారు మనం చర్చించుకోవాల్సింది, ఏ రాజకీయ నాయకుడైనా నేను కడతాను అని చెప్పాలి, నేను పగలగొడతాను అని చెప్పేటటువంటి వాళ్ళని ఎక్కడైనా మనం పొలిటికల్ లీడర్స్ గా చూస్తామా? గతంలో చూసామా? ఫ్యూచర్ లో చూస్తామా? డిస్ట్రాక్షన్ ఉండదు కదా. ఎవరైనా సరే మనకంటే మెరుగ్గా చేస్తానని చెప్తారు ఎక్కడైనా చూసాం, కానీ వాళ్ళు బిల్డింగ్ కట్టి నేను పగలగొడతాను, నేను వద్దని చెప్తున్నాను, మీరు కనుక కాంట్రాక్టులు తీసుకుంటే కనుక నేను వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తాను, మిమ్మల్ని లోపల పెడతాను అనే పొలిటీషియన్ ని ఎక్కడన్నా చూస్తామా మనం? అది ఎవరి కోసం చేస్తాం ఇవాళ? ఇదేనా ఎవరు సొంతమా? ఎవరు సొంతాన్ని కాదు కదా. అంటే మినిమం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి మనం ఏమైనా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ వేరే వస్తుంది. ఎక్కువగా మేము కూడా మాట్లాడదలుచుకోవాలి నేను. అందుకని ఏంటంటే వాళ్ళ విజ్ఞతగా వాళ్ళు వదిలిపెడతాం. అందుకని వెళ్ళేమంటారంటే వాళ్ళు అసలు ఒక రాజకీయ నాయకులుగా నిజంగా మీరు అవునా కదంటే వాళ్ళు గిల్లి చూసుకోవాలండి. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడే పదాలు వాళ్ళ నోట్ల నుంచి వస్తుంది. అందుకని వాళ్ళని మన పోయే పరామర్శని మీరు ఎట్లా పరామర్శపోతారండి? గత 5 సంవత్సరాలు భూములు ఇచ్చిన వాళ్ళు అలోలక్షణాలు అంటూ ఆడాళ్ళు గాని పిల్లలు గాని రోడ్ల మీద కూర్చొని దీక్షలు చేసి దేవుళ్ళు దీక్షలు అనే రకరకాలు చేస్తే అరే వాళ్ళని ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టి ఇవాళ మొత్తం కలిసినా గానీ 30 మంది ఉంటారు ఆ ఊర్లో. ఆ 30 మంది కోసం పరిరక్షణ సమితిని మీరు పెడతారా? అమరావతి పరిరక్షణ సమితి మీకు ఎట్లా ఎలిజిబిలిటీ ఉంది? కాదు సార్, అంటే రాజకీయ పార్టీగా ఎవరి దగ్గర పోవద్దు అని అంటామా మనం? నేనంటాను మీరు ఎట్లా పోతారు? మీరు ఏ ముఖం పెట్టుకుని పోతారు? అదే ప్రాంతంలో అరే మీరు గతంలో మీరు అసెంబ్లీ ఒప్పుకున్న తర్వాతే భూసేకరణ జరిగింది అక్కడ కూలింగ్ కింద. ఒప్పుకుని అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత రాజధానిని ఫిక్స్ చేసిన తర్వాత పొలాలు తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఒక్కసారిగా దాన్ని కాదని చెప్పేసేసి వాళ్ళందరిని ఇబ్బంది పెడితే వాళ్ళు రోడ్డు ఎక్కి నీతో మాట్లాడే ప్రయత్నం చేసి ఒక్కరోజు మీరు మాట్లాడాలి. ఒక్కరోజు అంటే ఒక్కరోజు 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఎవరు కూడా మీ పార్టీ ప్రతినిధులు కానీ గవర్నమెంట్ ప్రతినిధులుగా మంత్రులు కానీ ఇంకోళ్ళు కానీ లేదంటే పార్టీ ప్రతినిధులు కానీ ఒక్కరోజు కూడా అక్కడ పోకుండా వాళ్ళని రకరకాల మాటలు మాట్లాడి వాళ్ళని రకరకాల ఇబ్బంది పెట్టి చూసాం కదా. నేను చూసాను కదా, ఆడవాళ్ళు కూడా ఏ రకంగా పోలీసులు కొట్టారో ఏ రకంగా చేశారో చూసాం కదా. అలాంటిది ఇవాళ ఒక్క ఊర్లో కొంతమంది ఏదో అది కూడా మీకు సంబంధించిన వాళ్ళు దాన్ని మేము ఇవాళ చెప్తున్నాం కదా, బలవంతంగా ప్రభుత్వం కూడా తీసుకోవట్లేదు. అది ప్రభుత్వం మీరు చెప్పారు బలవంతంగా తీసుకుంటుంది కొంత పార్టీ, అది అవసరం. అది కడమ దాని దోలికెళ్ళలేదు. అలాంటి వాళ్ళ కోసం ఒక పరిరక్షణ సమితిని ఎట్లా పెడతారు? 29 గ్రామాల గురించి వదిలేసేసి ఒక ఊర్లో కొంతమంది, ఒక ఊరు కూడా లేదు, ఒక ఊర్లో కొంతమంది కోసం మీరు పరిరక్షణ సమితిని మళ్ళీ గొడవలు పెడతాను మీరు వెళ్తారా? అందుకని నేను అంటాను మీరు ఎట్లా వెళ్తారు? సో అక్కడ ఎట్లా వెళ్తారు అనే దానికి పోర్ట్రేషన్ ఏం జరుగుతుంది అంటే, ఎట్లా వెళ్తారు చర్చ ఏం జరుగుతుందంటే, రాజధాని మాది మీరు ఎలా వస్తారు? రాజధాని అందరిది కదా, ప్రజా రాజధాని కదా, మా రాజధానికి మీరు ఎలా వస్తారు, మీకేంటి సంబంధం, ఎలా మాట్లాడతారు అనే ప్రశ్న వస్తుంది కదా న్యాచురల్ గా. అది కాదు కదా అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఒడ్డు వరుస్తారు సార్. ఇప్పుడు చూసాం కదా, రావణ వాడిని తీసుకొచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు, అతని కోసం లీగల్ అసిస్టెంట్ ఇస్తామని ఏ రకంగా వీళ్ళు ఎదుగుతున్నారు. అసలు వాళ్ళు అడిగారు లేదు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఉలవమంటూ పోతున్నారు అన్ని కోర్టులు కూడా. చూస్తాం అన్ని చూస్తున్నాం. అందుకని వీళ్ళ పద్ధతి అట్లా ఉంటది. ఇక్కడ కూడా మా రాజధాని కదా, మన రాజధాని అంటుంది.
మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నప్పుడు కొంతమందికి అలో లేకుండా ఎంట్రన్స్ లేకుండా ఎలా ఎలా చేస్తారు అనే ప్రశ్న వస్తుందిగా. అట్లాగే సార్, నేను మళ్ళా చెప్తున్నాను, అదే రాజధానిలో, అదే సెక్రటేరియట్ లో, అదే అసెంబ్లీలో మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు లేదా? చేశారుగా. మీరు టెంట్లు వేసుకున్నారా? ఉమ్. మీకు నచ్చలేదు కదా, అప్పుడు నచ్చకపోయినా మీరు కూర్చుంది అక్కడే కదా, అక్కడి నుంచే కదా మీరు పరిపాలన చేసింది. సో ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన ఫెయిల్యూర్ కనపడట్లేదా వెంకటేశ్వర గారు? కొంతమంది సరే ఒక గ్రామంలో 5గురో 10 మందో 20 మందో కావచ్చు, వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలే, రాజధానికి భూములు ఇవ్వాలి తీసుకోవాలని ప్రభుత్వం అనుకుంటున్న ప్రజలే. వాళ్ళని ప్రభుత్వం అడ్రస్ చేయకపోతేనో, వాళ్ళ ఇష్యూ ఏంటో ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేయకపోతేనో కదా మిమ్మల్ని దాటి 3 పార్టీలు దాటి ఇంకో పార్టీ వైపు వెళ్తారు. వాళ్ళని ఎందుకు ప్రభుత్వం అడ్రస్ చేయలేకపోతుంది? వాళ్ళకి ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతుంది? వాళ్ళకి ఎందుకు భరోసా ఇవ్వలేకపోతుంది? నో నో, అది కూడా తప్పే, అది కూడా రండి. నాకు తెలిసినంత వరకు వాళ్ళని అందరినీ కూడా, అందరితో పోటే వాళ్ళని కూడా పెట్టారు. వీళ్ళు ఏంటంటే స్పెషల్ గా కావాలంటారు వీళ్ళు. మేము ఆల్రెడీ మా భూములు విజయవాడ దగ్గరలో ఉన్నాయి, మాకు ఆల్రెడీ రేట్లు ఉన్నాయి అనేది వీళ్ళ కాంటెస్ట్, వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ వీళ్ళది. నేను వాళ్ళతో మాట్లాడకపోవడం అనేది మాట్లాడారు, అయిపోయింది. కాకపోతే వీళ్ళందరూ కూడా మళ్ళా చెప్తున్నారు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఆ ఊరంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించింది. వాళ్ళు అడ్డం తిరగాలని అడ్డం తిరిగారు చెప్తే అక్కడ వాస్తవికంగా అది కాదది. కానీ మొదట విడత భూములు తీసుకున్న రైతులకు ప్రభుత్వం వైపు నుంచి ఇంకా జరగాల్సిన న్యాయం జరగలేదు అనే మాట, సరే వైసీపీని వదిలేసేయండి, పార్టీలను వదిలేసేయండి, అక్కడ రైతుల్లో అయితే అటువంటి ఒక అన్రెస్ట్, అటువంటి ఒక ఇబ్బంది ఉన్న మాట నిజం కాదా? లేట్ అయిన మాట వాస్తవం. లేట్ ఎందుకైంది? గత 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ గా ఏమంటాం, అది స్ట్రైక్ పీరియడ్ లాగా ఉంది కదా అది. అవును. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి మళ్ళీ ఆ చెట్లు కొట్టేసేసి అవన్నీ క్లియర్ చేసి మళ్ళీ రోడ్స్ ఫామ్ చేయాలి కదండి. ఫామ్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. వాళ్ళకి ప్లాట్లు అంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అది ఇప్పుడు జరుగుతుంది. కొంతమందికి ఇచ్చారు, కొన్నిసార్లు జరుగుతుంది, కొంత లేట్ అయింది. అంతేగాని అది పూర్తిగా అసంతృప్తి ఏం లేదు, వాళ్ళలో కూడా అసంతృప్తి లేదు. కాకపోతే జనరల్ ఉంటుంది కదా, లేట్ అయిన తర్వాత ఎవరికైనా కానీ ఆ అసంతృప్తి చెప్తే ఇంటర్నేషనల్ గా గవర్నమెంట్ యొక్క అలసత్వం వల్ల కాదు, అది టైం టేకింగ్. అక్కడ ఆ టైం టేకింగ్ లో జరుగుతుంది. ఓకే, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, అక్కడ రైతులకు అటువంటి కాన్ఫిడెన్స్ ప్రభుత్వం ఇస్తోంది, మేము న్యాయం చేస్తాం 100% నరసింహ గారు. ఇవాళ పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ప్రైవేట్ వాళ్ళు కూడా, ఎస్బీఐ లాంటి వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు. సో ఆ ఏరియా ఖచ్చితంగా అక్కడ వాల్యుబుల్ ఏరియా. అది ఇప్పుడు ఉన్న పళ్ళంగా ఎప్పుడు కూడా అవ్వదు కదండి. ఒక సిటీ ఏర్పడమంటే మామూలు విషయమా? అంతే కదా, ఒక రోజులో అవ్వదు. బిల్డింగ్ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, మన టైంలో మన రాజధాని మనం నిర్మించుకున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ మినిమం సెన్స్ లేకుండా ఆలోచన చేస్తున్నాయి. నీకు నాకు మనందరిది. ఇవాళ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కనుక కంటిన్యూ చేసినట్టే వాళ్ళ పాత్ర కూడా ఉంది కదా దాంట్లో. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎట్లుందో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంటుంది కదా. భవిష్యత్ తరాలు చరిత్ర కదండి ఇది. ఒక రాష్ట్ర రాజధానిని ఫలానా వ్యక్తులు నిర్మించారనేది చరిత్ర కదా. అరే మినిమం ఆలోచన లేకుండా వీళ్ళు ఏదో ఈగోయిస్టుకు పోయి, లేదంటే కులాల మతాలు అనేది లేపాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళు నాశనం చేస్తారు తప్పితే, అదర్వైజ్ వీళ్ళు 5 సంవత్సరాలు దాన్ని కొంచెం డెవలప్ చేసినా కానీ ఈ పాటికి అక్కడ బ్రహ్మాండంగా తయారైపోయింది. వీళ్ళ ప్లాట్లు వీళ్ళకి ఇచ్చేసేవాళ్ళం, బిల్డింగ్లు కొన్న వచ్చాయి, డెవలప్ అయిపోతుండేది. ఓకే సార్, ఎట్లా మీరు రావణ్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి రావణ్ ఇష్యూకి సంబంధించి జనసేన స్టేక్ ఏంటి? జనసేన కక్షగట్టి, జనసేన కక్షపూరితంగా అతన్ని వేధిస్తోంది, జనసేనకు సంబంధించిన నాయకుల ఈగో సాటిస్ఫై చేయడం కోసం ప్రభుత్వం అతనిపైన ఊపా చట్టం పెట్టింది. ఇటువంటి ఒక విమర్శకి జనసేన పార్టీ సమాధానం ఏంటి? వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఇవాళ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా కానీ పవన్ కళ్యాణ్ గారే అందరికీ టార్గెట్, అందరికీ జనసేన పార్టీ టార్గెట్. ఎందుకు ఆయన మాత్రమే టార్గెట్ అవుతున్నారు పాపం? అది ఒకసారి చూడాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు జనరల్ గా నరసింహ గారు 4 పార్టీలు ఉన్నప్పుడు ఒక పార్టీ ముందుకెళ్తుంది అనుకోండి, ఆటోమేటిక్ గా అనుకున్న పార్టీ వాళ్ళకి ఇబ్బంది కదా. ఇవాళ ఆయనకి అవునన్నా కాదన్నా ఒక చరిష్మా ఉన్నటువంటి లీడరు. అది ఆ చరిష్మా ఎంతవరకు పెరుగుతుంది? ఈ స్టేట్ దాటి ఇంకో స్టేట్ కూడా వెళ్తుంది వాళ్ళు. సో అలాంటప్పుడు ఆటోమేటిక్ గా ఉన్న ఎగ్జిస్టింగ్ లీడర్స్ కి కొంత ఉంటది కదా. సో ఆ భావనలో ఏదో ఒక రకంగా బ్యాట్ చేయాలి. ఆ బ్యాట్ చేసే ప్రక్రియలో భాగమే ఇది. ఒక కుట్ర, ఇది చాలా పెద్ద కుట్ర. ఇది వస్తుంది సార్, అన్ని వస్తాయి, రాకుండా ప్రజెంట్ చెప్తున్నాను. ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి కానీ ఇంకోటి కానీ ఎవరైనా కానీ సమ్ XYZ. ఇప్పుడు మేమేమంటాం, ఆయనకు ఒక మంత్రి శాఖలు ఉన్నాయి, ఆ మంత్రిత్వ శాఖల్లో ఏమైనా జరిగితే మీరు ప్రశ్నించండి. మీరు లేదు మా పార్టీ జనసేన పార్టీ తరపు నుంచి ఎవరైనా ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినా ఏదైనా వేరే చేసినా ప్రశ్నించండి. మీరు ఏమి ప్రశ్నిస్తున్నారు? మీరు భాష కూడా ఇంపార్టెంట్ కదా. బూతులు మీకు రావా నాకు రావా?
వాళ్ళకంటే వాళ్ళకి మించి మాట్లాడమా? అది కాదు కదా, మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక యూట్యూబర్ పెట్టుకుని ఏదో దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని మీరు పేర్లు మార్చుకుని మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడేది ఏంటి అంటున్నా నేను. అడగండి, మీకు దమ్ము ఉంటే రాండి, కూర్చుందాం. మేమైనా తప్పు చేస్తే జనసేన పార్టీ నుంచి, లేదు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ఎస్ రాండి మీరు. అసలు మీ ప్రశ్న అంటే మీకే తెలీదు, ఏమి మాట్లాడదలుచుకున్నారో ఏంటో తెలీదు. ఇప్పుడు మొన్న అదే చూసాం, ఇది అక్కడ ఏలూరులో పెట్టిన సభ చూసాము, మీరు చూసారు. దేనికోసం పెట్టారండి అది? ఏం మాట్లాడారు వాళ్ళు? దళిత క్రిస్టియన్ల సభ, ఓకే, వాళ్ళ హక్కుల కోసమని కదా. ఏదో ఇప్పుడు వాళ్ళకి ఏదో ఎస్సీ రిజర్వేషన్ పోతుందన్నారు, అసలు దాని గురించి కూడా ఒక్కడ మాట్లాడాడు ఒక మాట? అసలు దాని గురించి ఒక్కడు ఆ మాట్లాడిన వాళ్ళు ఒక్కడు ఒక మాట మాట్లాడా? ఇతను రావణ అనేవాడికి మైకంగానే వాడికి ఎందుకు ఊగిపోయాడు, ఏందో మాట్లాడాడు. జడ శ్రవణ్ కుమార్ గారు అసలు ఆయన ఒక అడ్వకేట్ అనే ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ఆడికి వస్తాను, వీడి చేతిలో పెడతాను, వాడిని పొడుస్తాను, వీడిని పొడుస్తాను. అంటే వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే ఈ భాష అంతా పవన్ కళ్యాణ్ గారు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడారు, ఆయనే మాకు స్ఫూర్తి, ఆయన స్ఫూర్తి తీసుకుని ఆయన భాష మేము మాట్లాడుతున్నాం అనేది వాళ్ళు చెప్తున్న మాట. కానీ మీరు ఎంతవరకు మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు యాజ్ సీనియర్ జర్నలిస్ట్ గా? నేను యాక్సెప్ట్ చేయటం కాదు, భాష మాట్లాడితే ఇప్పుడు నా కొడక అనే మాట మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఆయన మాట్లాడితే తప్పుగా ఉంది, మేము మాట్లాడితే ఎందుకు తప్పైంది అనే ప్రశ్న వాళ్ళు రైజ్ చేస్తున్నారు కదా. మేము ఏ సందర్భంలో మాట్లాడాం? మమ్మల్ని రకరకాలుగా తిట్టిన వాడే మేము మాట్లాడాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు జడసరావును మనం తిట్టాడా? ఈ ప్రశ్న రావణనేవాడిని తిట్టాడా? లేదంటే ఇంకో ప్రకాష్ రాజు ఎప్పుడైనా తిట్టామా? లేదా ప్రొఫెసర్ రాజరంగం ఇలాంటి వాళ్ళు చాలా మంది మనకి ఈ మధ్యన పెట్టారు. ఎవరినన్నా మేము అసలు వాళ్ళు ఎవడో మాకు తెలుసా? వాళ్ళని ఎప్పుడైనా మేము ఎక్రాస్ అయ్యామా? ఓకే, మీరు టార్గెట్ చేసింది అప్పుడు తిట్టింది అధికారంలో ఉన్న పార్టీని. మమ్మల్ని తిట్టాలి, అది కూడా అధికారంలో ఉండి ఎన్నిసార్లు తిట్టిన వాళ్ళని తిట్టిన తర్వాత ఒక సందర్భంలో మేము కూడా అరే ఇదిరా అని చెప్పి మాట్లాడడం చెప్తే, మేము ఎవరినన్నా మాతో సంబంధం లేకుండా మమ్మల్ని అన్ననాడే మేము ఎక్కడైనా అన్నామా? ఇప్పుడు మీరేంటి అసలు, మీకేంటి సంబంధం? మిమ్మల్ని ఎవరినన్నా ఎప్పుడైనా జనసేన పార్టీ నుంచి ఒక్క మాట మాట్లాడామా? అసలు మీరు ఎవరో మాకు తెలుసా? మీరు ఎందుకు సార్, ఎందుకు అసలు మీరు ఎవరో తెలియని వాళ్ళు ఆయన డిపార్ట్మెంట్ని కూడా వదిలేసి పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అనుకుంటున్నారు? పార్టీలు టార్గెట్ చేయడం వేరు. మీరు ఎంతమంది చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నారు, ఎదుగుతున్నారు కాబట్టి పార్టీల్లో నాయకుల్లో జలస్ ఉండడం, టార్గెట్ చేయడం వేరు. ఇటువంటి వ్యక్తులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అనుకుంటున్నారు? చేపిస్తున్నారు, వెనకున్నారు. అది చెప్తాను నేను, ఏదో సందర్భంలో మీతో మాట్లాడితే నేను వస్తుంది, బయటకు వస్తుంది, వచ్చినప్పుడు చెప్తాను ఖచ్చితంగా. 100% కాన్స్పిరసీ దాంట్లో ఎవరైనా బయటకు వస్తుంది. ఇవాళ మేమేమో మాకేమో కక్ష కట్ల అతను ఆఫ్టరాలని ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేము అతను తిట్టాడు, నా కార్యకర్తలు కేసులు పెట్టారు, చట్టం పని చట్టం చేస్తుంది. చట్టం చేస్తే ఇవాళ ఇది కూడా ఉండదు. చట్టం చేయట్లా. ఏలూరు మీటింగ్ లో ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చి మీటింగ్ పెట్టుకున్నారో, మీటింగ్ లో వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడారో, ప్రభుత్వం ఇట్ సెల్ఫ్ సుమోటోగా వాళ్ళ మీద కేసులు కట్టి అరెస్ట్ చేయాలి. అసలు ప్రభుత్వమే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ని నీ నాలుగు వస్తానరా, నువ్వు దున్నపోతురా, అది రకరకాల మాట్లాడితే మీరు ఎవరు కట్టాలి కేసు? కంప్లైంట్ వల్ల ప్రభుత్వమే సుమోటోగా తీసుకుని ఉండాల్సిందా? 100% తీసుకోవాలి. మీరు మాట మాట్లాడుతున్నారు. కొడాలి నాని మొన్న ఒక మాట మాట్లాడారు సార్. కొడాలి నాని గారు ఏం చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోటే రావణ్ ఇలా మాట్లాడారు, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆయన మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి, ఆయన లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఏమనలేదని మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సిన స్థాయిలో రెస్పాండ్ అవ్వలేదని మీరు అంటున్నారు. అంటాను, నేను అంటుంది వాస్తవం. కొడాలి నాని మాట్లాడిన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నట్టుగా మీ కమెంట్ ఉంది. ఆయన ఏం మాట్లాడారు అసలు నేనైతే లేదు. ఆయన సమర్థించాల్సిన అవసరం మనకు లేదు. ఆయన నేను మాట్లాడేది ప్రభుత్వం సరిగా స్పందించలేదు. మీ కమెంట్ ప్రభుత్వం చేయవలసిన పని చేయలేదని నాకు చట్టం మీద నాకున్నటువంటి అవగాహన ప్రకారం నేను చెప్తున్నాను. ప్రభుత్వం సరిగా స్పందించలేదు. ప్రభుత్వం చేయాలి. ఎప్పుడైతే హ్యాటెడ్ స్పీచ్ ఉన్నాయో, అతను కులాల మధ్య మతాల మధ్యన, అసలు నేను అనేది ఏంటంటే ఆయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు, డిప్యూటీ స్పీకర్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు అట్లా మాట్లాడినప్పుడు మీరు పెట్టుకున్న సభ ఏంటి? ఆ సభను ఉద్దేశించి కాకుండా సభతో సంబంధం లేని మాటలు మీరు మాట్లాడినప్పుడు, ఇవాళ అరే ఏదైనా డీజే పెట్టుకోవాలంటే పోలీసులు వాడి దగ్గర సంతకాలు తీసుకుంటారంటే బయట ఎవరు తీసుకుంటున్నారు? వినాయక చవితి మండపాలు కట్టుకోవాలంటే పర్మిషన్స్ అవసరం ఉన్నాయి. బాండ్ తీసుకుంటున్నారు, రెస్పాన్సిబిలిటీ విత్ బాండ్. అలాంటిది ఇవాళ మీరు సభ పెట్టినప్పుడు మీరు అసలు సభ ఎందుకు పెట్టారు, ఏం మాట్లాడారని మీరు ప్రభుత్వం ఎందుకని దాని గురించి ఆలోచించలేదు? చెయ్యాలి కదా. చేస్తే ఇవాళ జనసేన పార్టీ నుంచి మేమేదో కంప్లైంట్లు ఇచ్చి తీసుకొచ్చి మేమేదో టార్గెట్ చేసామని అపప్రదం మా మీద ఎందుకు రావాలి? మాకు ప్రభుత్వం అంటే మీరు కూడా కదా సార్. మేబీ
నేను మీరు కూడా అనే కావచ్చు, మేము కూడా భాగస్వామ్యమే అయినప్పటికీ నేను మాట్లాడతాను. నేను ఒక జిల్లా ప్రెసిడెంట్ గా నాకు మాట్లాడే రైట్ ఉంది. నాకు ఒక పార్టీకి జిల్లా ప్రెసిడెంట్ గా మాట్లాడే రైట్ ఉంది నాకు. ప్రభుత్వం స్పందించలేదు అంటే యువర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా. అయినప్పటికీ కూడా ఒక జిల్లా ప్రెసిడెంట్ గా నేను ప్రభుత్వాన్ని మేము కూడా ప్రభుత్వాన్ని ఓకే ఇట్లాంటి ప్రభుత్వాన్ని నేను యాజ్ జిల్లా ప్రెసిడెంట్ గా ఒక పార్టీకి నేను బయట అవుట్ సైడర్ ఉన్నా కాబట్టి నేను పరిస్థిస్తాను. నాకు రైట్ ఉంది. నాకు ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని నేను అడుగుతాను. నేను చెయ్యాలి కదా. ప్రభుత్వం పని ఏంటి? ఎవడో వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఇద్దరి మధ్యన, లేదంటే 2 కులాల మధ్యన, 2 మతాల మధ్యన, లేదంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను తిడుతున్నప్పుడు దానికి ఎవరు నరసింహారావు గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలన్నా? అవసరం లేదా చట్టం చెప్తుంది కదా. పోలీసులు మీ పని మీరు చేయాలి కదా. మీరు ఆ పని ఎందుకు చేయట్లేదు అంటున్నా నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను. దానికి జనసేన మేమేదో ఖర్చు కట్టేదండి. అతని వేషాడు ఎంత వాళ్ళ మీద మేము ఖర్చు కట్టేదండి. అదొక రాజకీయ పార్టీ. మేము ఇవాళ ప్రజలు మెచ్చారు మమ్మల్ని. పెరుగుతున్నటువంటి ముందుకెళ్తున్నాం మేమందరం కూడా. వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు, ఎందుకు మీటింగ్ పెట్టారో తెలియనటువంటి బ్యాచ్ తో మాకేంటి కంపారిజన్. రైట్ సార్. చివరిగా వెంకటేశ్వర గారు ఎక్కువ టైం తీసుకున్నాను. చివరిగా నాకు ఒక మాట చెప్పండి. మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, సీనియర్ అడ్వకేట్గా చాలా కేసులు వాదిస్తూ ఉంటారు. సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసు, కేసులు ఎలా నమోదవుతాయో తెలుసు. రావణ్ లాంటి ఒక వ్యక్తి ఏలూరు సభలో మాట్లాడిన వ్యాఖ్యలపైన జనసేన పార్టీ కార్యకర్తలకు కోపం వచ్చింది, కేసులు పెట్టారు, సరే బెయిల్స్ వచ్చాయి, అయిపోయింది. అటువంటి ఒక వ్యక్తి పైన ఉపా చట్టం పెట్టడాన్ని చాలామంది ప్రజాస్వామికవాదులు, పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని ఖండిస్తున్నాయి. ఉపా చట్టం పెట్టడం ఏంటి అనే ప్రశ్న రైజ్ చేస్తున్నాయి. మీకేమనిపిస్తోంది? ఉపా చట్టం అతనిపైన నమోదు చేయడం అనేది సరైనదేనని అనిపిస్తోందా? చట్ట ప్రకారమే పోలీసులు అక్కడ బిహేవ్ చేశారనిపిస్తోందా? ఒక చట్టము ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని ఎక్కడ ప్రయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది దట్ ఈస్ ద ప్యూర్లీ డిస్క్రియేషన్ ఆఫ్ ద పోలీస్. వాళ్ళు ఆ సెక్షన్ కింద పెట్టి రిమాండ్కి తీసుకెళ్లారు. కోర్టు యాక్సెప్ట్ చేసింది. కోర్టు కోర్టు యాక్సెప్ట్ చేసి అతను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంది, రిమాండ్ పంపించింది. సో అది నిలుస్తుందా లేదా అనేది రేపు ట్రైల్ అప్పుడు చూద్దాం. ఇప్పుడు కోర్టు తీసుకుంది కదా, అంటే జ్యుడిషియల్ మనం తప్పడతామా? కోర్టు యాక్సెప్ట్ చేసిందంటే అక్కడ యాప్ డైరెక్ట్ కదా, ఏదో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందని అనుకోవాలా? ఉంది కదా, ఉంటేనే తీసుకోలేదు. కోర్టు తీసుకోదు. ఇప్పుడు అంతకుముందు 4 కేసుల్లోనూ రిటర్న్ వచ్చినాయి. ఎందుకు రిటర్న్ వచ్చినాయి? అతని మీద ఉన్నటువంటి సెక్షన్ ఆఫ్ లా ప్రకారం పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చి వదిలిపెట్టాలి, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం. అని చెప్పేసి కోర్టు ఏం చేసింది, తీసుకెళ్లారు, సరే అతను బెయిల్ పంపించింది. అంతేకాని దాంట్లో బెయిల్ రాలా, ఉన్నటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పి కోర్టు పంపించింది. సో ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు ఏదైతే లోపలికి వెళ్ళిన దాంట్లో పెట్టినటువంటి సెక్షన్ కోర్టు యాక్సెప్ట్ చేసింది. కోర్టు యాక్సెప్ట్ చేసి రిమాండ్ తీసుకుంది, వెళ్ళాడు. వీళ్ళు ప్రజా సంఘాలు ఎప్పుడు ఉంది కదండి మన దేశంలో. ఇదే ప్రజా సంఘాలని, ఇదే మేధావుల్ని, ఇదే సిపిఎం పట్ల నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు ఒక రోజు కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టలేరు? ఈ రాష్ట్రంలో ఇలాంటి పిచ్చోళ్ళందరూ కూడా పిచ్చిగా మాట్లాడుతుంటే వాటి మీద ఎందుకు పెట్టి మీరు చెప్పలేపారు మీ మేధావుతాను? అరే కొంతమంది ఈ రకంగా మాట్లాడుతున్నారు, యూట్యూబ్ లో పెట్టుకుని మీ సొంతానికి ఇష్టంగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, దేశ సమగ్రతకి దెబ్బతీస్తుంది ఇది అని ఎందుకు మాట్లాడారు మీరందరూ? ఏమైపోయింది మీ మేధావుతాను? ఏమైపోయింది? ఇవాళ ఎందుకు పెట్టారు? వాళ్ళు కమ్యూనిస్టులు కూడా సెలెక్టివ్ మూవ్మెంట్స్ చేస్తున్నారా, సెలెక్టివ్ ఉద్యమాలు చేస్తున్నారా? 100% ఇది నేను అడుగుతున్నాను. ఇవాళ ఎవరైతే కమ్యూనిస్టులు పెట్టారో వాళ్ళు అడుగుతున్నాను, ఎందుకని మీ నోట్లో నుంచి ఇంతవరకు మాట రాలేదు? ఎప్పుడైనా ఎక్కడైనా ఖండించారు మీరు? ఎవరైనా అక్కడ XYZ ఎవరైనా సరే యూట్యూబ్ లో ఇలాంటి వస్తుంటే అది కరెక్ట్ కాదు, ఇది దేశ సమగ్రత దెబ్బతింటది, మన సెక్యులర్ కంట్రీ అని ఎందుకు మాట్లాడిపోయారు? తిట్టిన వాళ్ళు సమర్థిస్తారు మీరే వాళ్ళు. ఆ రైట్ లేదు మీకు, అది ఆ రోజున అది మీ బాధ్యత కదా. అది అంటే 4 కేసులు పెట్టినప్పుడు ఎవరు ఖండించలా. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా 4 కేసులు ఎందుకు పెట్టారని ఎవరు ఖండించలా. ఉపా చట్టం పెట్టిన తర్వాత ఖండించాయి. ఇవి సార్ చట్టం మనం చేసుకున్నది సార్, భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన చట్టమే కదా ఇది 67లో. బట్ ఈ దేశంలో చట్టాలని బలవంతంగా ప్రభుత్వాలు ప్రజల గొంతుకులపైన నొక్కిన సందర్భాలు చూసాం కదా, మీరైనా నేనైనా చాలా సందర్భాల్లో. ఉంటే ఉండొచ్చేమో. నేను అనేది ఒకసారి చట్టం పెట్టుకున్న తర్వాత ఆ చట్టం అవసరమైనప్పుడు వాడతానికే కదా చట్టం పెట్టింది. ఏ చట్టం పెట్టుకుని ఊరికి ఉంటాను కదా, అవసరమైనప్పుడు చట్టాన్ని వాడతానికే కదా. ఇవాళ పోలీసు వాళ్ళు అవసరం ఉంటారు వాడారు, అది నిలుస్తుందా లేదా ట్రైల్ లో చూద్దాం. కదా అంతేలే, మళ్ళీ కోర్టులో మెరిట్స్ డిమెరిట్స్ చూస్తారు కదా. ఇవాళ డెత్ పెనాల్టీ ఇచ్చారు కదా సార్, ఇవాళ డెత్ పెనాల్టీ ఇస్తారా? అరే మర్డర్ కేసుల్లోనే కోర్టులో సాక్ష్యం లేకపోతే బయటకు వస్తారు. చట్టంలో పెట్టే తిన్నట్టు కింద పెట్టి అన్ని కేసుల్లో చెట్లు పడుతున్నాయా? లేకపోతే ఎస్ఎస్ పెట్టి అన్ని కేసుల్లో చెట్లు పడుతున్నాయా? పడవు కదా.
అంతే ఇది కూడా చట్టం ఉంది, అక్కడ ల్యాప్టాప్ ద్వారా పెట్టారు వాళ్ళు పోలీసులు, రేపు నిలుస్తారో లేదో ట్రైన్లో చూద్దాం. అంతేగాని ఇదేదో అన్యాయం జరిగిపోయింది, అన్యాయం జరిగినప్పుడు మీరు అందరూ అక్కడ కూర్చున్నాను అన్న. నిన్న కూడా దాన్ని ఖండించారా పోనీ మీరు ఎవరన్నా అసలు? వ్యాఖ్యలు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఖండించాయి. ఎవరు పిలిస్తే ఎట్లా వచ్చారో, ఎవరు పిలిస్తే ఎట్లా వచ్చారో మీరు ఏమన్నా సరే ఈ రకంగా యూట్యూబ్ లో మాట్లాడతాం కరెక్ట్ కాదని మీరు ఏమన్నా మాట్లాడారా అన్నా? మీరు అంతసేపు ఉపచట్టం పెట్టారన్నారు కానీ దాన్ని ఖండించారా ఫస్ట్? అంటే అట్లా ఉందో మన యొక్క నాయకుల ప్రవర్తన కానీ మనం చెప్పుకునే పెద్ద పెద్ద మేధావులు అనేవాళ్ళు కానీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది గాది వెంకటేశ్వర గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి.